మనం చేసే ప్రతి పాపం అప్పు లాంటిదేనండి. అప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఖచ్చితంగా వడ్డీతో అప్పు తీర్చాల్సి వస్తదనమాట. ఒక్క నెల వడ్డీ కట్టకపోతే ఆడు ఊరుకోడు. ఎందుకంటే వాడికి అప్పు ఆహ్, ఏ ఏంటంటారు అసలు ఇంపార్టెంట్ వడ్డీ కంటే అసలు కంటే వడ్డీ ఇంపార్టెంట్ కదా! అలాగే మనం అప్పు చేస్తే వడ్డీ ఎలా కట్టాలో, తప్పు చేస్తే శిక్ష కూడా అలాగే అనుభవించాలండి. నేనేమంటానంటే మనం బ్యాంక్‌లో ఒక రూ. 100 వేసుకున్నామనుకోండి. ఒక రూ. 100 ఏసుకొని ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో వదిలేసాం. లేతే పోనీ మన స్టేజ్‌కి తగ్గట్టు ఒక 10,000 ఏసాం. 10,000 ఏసి ఒక 2, 3 నెలల్లో వదిలేసామనుకోండి. దానికి ఇంట్రెస్ట్ ఏస్తారు కదండీ! నాకు ఇంట్రెస్ట్ ఒద్దు. నాకు కావాల్సిన 10,000 నాకు కావాలంటే ఇవ్వరు కదండీ! అలాగే మనం ఏ తప్పు చేసినా కూడా దానికి ఫలితం వడ్డీతో సహా మనం అనుభవించవలసొస్తది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తప్పు చెయ్యొద్దు, అప్పు చెయ్యొద్దు. అప్పు చేసి వడ్డీ పెంచుకోవద్దు, తప్పు చేసి పాపం పెంచుకోవద్దు. చాలా మంది తప్పులు చేసి పాపాలు పెంచుకుంటున్నారు. ఒకళ్ళనొక మాట ఊరికే అనేసి కూడా మీరు పాపాన్ని పెంచుకోవద్దు. కాబట్టి మీరందరూ కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా సహనంతో ఉంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.